అది చెప్పేవాడికి ఒక భ్రాంతి, చేసేవాడికి ఒక భ్రాంతి, భార్యకు ఒక భ్రాంతి, భర్తకు ఒక భ్రాంతి. ఇంకా లోతుల్లో పెడితే దేవుడికి ఒక భ్రాంతి, భక్తుడికి ఒక భ్రాంతి. దేవుడు కూడా భ్రాంతిలో పడవాలి. తత్సృష్ట్వాతదేవానుప్రావిశతు. ఎప్పుడైతే అందులో ప్రవేశించడం జరిగిందని వేదం చెప్పిందో దేవుడు కూడా భ్రాంతిలో పడ్డాడు. సారిపూర్కి పెద్ద గూడు కట్టాం, అన్ని జీవులు ఇందులో పడతా, ఇక నేను తినచ్చు, అదొక భ్రాంతి. అందులో తెలియని విషయం ఏంటంటే దాని ముందు ఆ గూడులో చెప్పుకుంటుంది. వేరే పురుగుల మాట ఎలా ఉన్నా ఇక ఇది ఈ పురుగుల కోసం అది ఎప్పుడు పడుతుందో తెలియదు. ఓ రోజు పడచ్చు, 2 రోజులు పడచ్చు, గంటకు పడచ్చు. కానీ ఇది మాత్రం శాశ్వతంగా గూట్లో పడింది. ఇక అందులో కదనడానికి లేదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు బయటకెళ్తే ఏదైనా వస్తుందేమో తినడానికి ఉండదు. ఈ ఒక్క భ్రాంతితోటి ఈ సారిపురుగు ఇందులో పడింది లేదు. ఇదే శంకరాచార్య శతశ్లోకి లాంటి గ్రంథాలలో అద్భుతంగా చెప్తారు. కశ్చిత్ కీట ఆ సాలిపురుగులైన మనం భార్యాభర్తల భ్రాంతి గురించి ఒక చమత్కారమైన చాటు ఉందని సంస్కృతి. పారాశ కుసుమభ్రాంత్య శుభతుండే పతత్యటికి, పారాశ కుసుమభ్రాంత్య శుభతుండే పతత్యటికి, సోపి జంబూఫలభ్రాంత్య సోపి జంబూఫలభ్రాంత్య తద్భృంగం ధర్తుమిచ్చతి, సోపి జంబూఫలభ్రాంత్య తద్భృంగం ధర్తుమిచ్చతి. ప్రపంచంలో అందరూ బ్రహ్మకి లోనైన వాళ్ళు. విచిత్రంగా ఒక చిలక ఒక పువ్వు పేరు మీద చెప్పడేశ్వరం. మోదుగు చెట్టు ఉంటుంది, ఎర్రపూల చెట్టు రైల్వే స్టేషన్లో కూడా దొరుకుతుంది. ఆ ఎర్రపూల చెట్టుకి వాటికి ఆ మోదుగు పూలకి సుగంధం ఉండదు, కానీ విపరీతమైన కాంతి ఎర్రగా మెరిసిపోతుంది. పెద్దగా నీళ్లు కూడా అవసరం లేదు. వాటిలో మకరందం ఉండదు, సుగంధం ఉండదు. ఆ చెట్టు మీద చిలక వారింది. చిలక వారడంలో చిలక మోదుగు పూతుంది. దానికి నేరేడు పండు కావాలి. ఏదో జామ పండు, నేరేడు పండు అవి కదా తిని ఉంటే అలా తిని వచ్చి చిలక వారింది. ఒక తుమ్మది చూసింది ఆ చిలక ముక్కని. చిలక మొత్తం ఆకుపచ్చ కావాలి, ఆ ముక్కు ఎర్రగా ఉంది. మోదుగు పూల చెట్టు కదా, చిలక ముక్కును చూసింది. ఇది కూడా మోదుగు పువ్వు వేరొక ఆ ముక్కు మీద వాలి పోతుంది. అది పువ్వు కాదు, అది ముక్కు. నువ్వు ఎంత కొట్టినా దాన్ని తుమ్మెదకి ఉండే ఆ కాండ మీద అరిగిపోతుంది తప్పితే ఏమి కాదు. కానీ దాని భ్రమ దానికి దానికి తెలియదు కాబట్టి దాని మీద తిరుగుతూ ఎందుకంటే అది తొండం పెట్టిన ప్రతి చోట కష్టగానే ఉంటుంది. మొత్తం మీద ముక్కు ఇది గట్టిదని దానికి తెలియదు. అలా తిరుగుతూనే ఉంటుంది, దాన్ని వదలట్లా. పానాశ కుసుమ భ్రాంత్య మోదుగు పువ్వు ఏమో అనుకుని సుఖతుండే పతచ్చడికి, ఆ ఎర్రగా ఉన్న పువ్వును చూసి అందులో మకరంలో ఉన్నా లేకపోయినా ఉంటుంది అనుకుని తుమ్మది వాడుతుంది. వారిన చాలా సేపటిగా దానికి తెలియదు అందులో. ఎలాగే మోదుగు పువ్వు మీద వాళ్ళ ఒక రకం అలా అనుకుని ఆ రంగు ఉండడం కారణంగా చిలక ముక్కు మీద వాలి ఆ తుమ్మిది అలాగే పైన తిరుగుతూ ఉంటే అది భ్రమలో పడింది అనుకోండి. చిలక ముక్కును చూసి మోదుగు పువ్వు అనుకుని అది భ్రమ పడుతుంది. దీనికి ఏమైనా తిరిగి చావాలిగా, దీనేమనుకుందట సోపి జంబూ ఫల భ్రాంత్య, ఆ వారిన తుమ్మదని చూసి నేరేడు పండు అనుకుంది. ఈ వెర్రిమో నేను ఎక్కడో నేరేడు చెట్టు మీద వారితే కానీ నాకు నేరేడు పండు దొరకవు. నేరేడు పండు వచ్చి నా ముక్కు మీద వారింది. ఎక్కడైనా ముక్కు మీద నేరేడు పండు పడుతుందా? అసలు పడితే ఉంటుందా? జీవితంలో ఎవరి భ్రమలు వాడి భ్రమ వాడిది, వీడి భ్రమ. అందుకని సోపి ఆ చెరకు కూడా జంబూఫల భ్రాంత్య ముక్కు మీద పడిందేదో నేరేడు పండు అనుకుని, నేరేడు పండు అయితే పడదు కదా, పడిన ఉండదు కదా, ఇదేదో జీవి, దీన్ని పట్టుకుని నవ్వితే నాకు లోపలికెడితే ఏం ప్రమాదం, ఈయన ఆలోచించుకోవడం మానేసి ఆ ఆహారం మీద భ్రమతో అది నేరేడు పండు అనుకుని పైకి సాగుతుంది. చిలకేమో ఆ పైన ఉన్న వాలిన తుమ్మెద ఇది పైకి ఇలా ముక్కు చాపుతారు ఉంది, ఇంకా కదులుతుంది కదా, ఆ పువ్వే కదులుతోంది అంటే పువ్వే అనుకుని ఇంకా ఏదో కొట్టే ప్రయత్నం చేస్తున్నాం. దాని భ్రాంతి దాన్ని, దీని భ్రాంతి తద్భ్రంగం దర్శించి. అలాగే చిలక ముక్కును చూసి మోదుగు పువ్వును తుమ్మెద మకరందం కోసం అది భ్రాంతి పడుతుంటే, వారిని తుమ్మెదని చూసి నేరేడు పండు అనుకుని ఇది భ్రాంతి పడుతుంది కదా. భార్య భర్త ఇంతే కదండి. అమ్మాయి అనుకుంటుంది చదువుకునే రోజుల్లోనూ అబ్బాయిలు వెంటబడుతూ ఉంటే ఏదో రకరకాల ఇబ్బందులు ఉంటాయి కదా, భయ పెళ్లి చేసుకుంటే సుఖంగా ఒక మగాడు వస్తాడు, అన్ని సమస్యలు తీరిపోతాయి, ఎలా ఉండాలి వెంటబడినా వాడు చూసుకుంటాడు. అదే అనుకుని అలాగే ఉద్యోగం అది నువ్వు చేస్తే మనం చేయొచ్చు, లేకపోతే వాడు చేస్తాను, మగాడు కాదు తప్పదు కదా, సుఖంగా చెప్పాలి ఎదుగుతూ కూర్చోవచ్చు అని అనుకునేవాడు. కానీ అన్ని సమస్యలు తీరిపోతాయి పెళ్లి కాకనే అనుకుంటారు. కానీ పెళ్లి అయ్యాక వీళ్ళు పెద్ద సమస్య అయిపోతాయి. ఈ మిగిలిన సమస్యల తర్వాత పూర్వమైన చంపేస్తున్నాడు, బయటికి వెళ్తే వరం ఉంటూ వరం ఉందా లేదా విధంగా. అంటే ఆడదాని భ్రమ ఏమిటి, మగాడు వల్ల సమస్యలు అన్నీ తీరుతాయి. చివరికి వాడు సమస్య కూర్చుంటాడు.
పైగా ఒక భ్రమ ఎవరినో చూస్తారు పెళ్లి చూపుల్లో, లేకపోతే ఇప్పట్లో హోటల్లో సినిమాల్లో ఎక్కడ భలే బాగున్నాడు చేసుకుంటాం. ఒక ఏడాది అయ్యేసరికి ఇంకొంచెం బాగున్నాడు ఎవడో కనపడతాడు, కొంచెం ఆగాల్సింది మంచి కూడా దిద్దు. ఇది కంప్యూటర్ మోడల్ లాగా ఇది కూడా కొంచెం ఆగితే రీసెంట్ మోడల్ అని ఈ భ్రమ ఉందా లేదా? కొంచెం ఆగి మాట చేసుకుని ఇంతకన్నా నరకం చేయలేదు. ఇంకొంతమంది ఉంటారు సంసారంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఆడమగ ఎవరైనా కార్యాలయంలో ఎవరో పరిచయం ఉంటారు. ఒక ఆవిడ దగ్గర ఆవిడ స్నేహం పడుతుంది ఈ మొగాడు. అప్పుడు నెమ్మదిగా మీరెవరు అనుకున్నారు, ఆవిడకి పెళ్ళేది ఈయనకి పెళ్ళి. నెమ్మదిగా ఆవిడ ఏదో సరసంగా మాట్లాడేసరికి మా ఆవిడకి సరసం తెలియదండి, పెద్ద చేదస్తానండి ఎంతసేపు పప్పుడు కూర్చుంటున్నా. ఇలా సరసంగా మాట్లాడడం నాకు చాలా ఇష్టం. దానికి ఆవిడ కొద్దిగా వాళ్ళ ఆయన కూడా కొంచెం సరసం తెలియదు. అందుకే ఈవిడ ఈయనతో మాట్లాడటం పడదు. ఇలా ఆవిడగానే క్రమంగా చూడండి ఒక ఏడాది గడిచేసరికి వీళ్ళిద్దరూ పిచ్చిలో పడతారు. వాళ్ళని వదిలేసి ఆవిడ ఈవిడ వదిలేసి ఈయన ఇద్దరు పిచ్చిలో పడతారు. చివరికి ఇద్దరు తెలుసుకున్నా తెలుస్తుంది, ఇద్దరికి సరసం చెప్తారు. ఖచ్చితంగా ఇప్పుడు కనిపిస్తుంది మా ఆవిడేనా ఏం మారదు. ఆవిడ అంతకంటే అనిపిస్తాయి బాబా దేవుడు చూసుకునేవాడు మనుషులు విషయం. ఇది అసలు విషయాలు మనకు తెలియదు. ఎప్పుడు కుటుంబం 24 గంటలు 365 రోజులు 10 ఏళ్ల పాటు ఒక వ్యక్తితో గడపడంలో ఉండే వ్యవహారం వేరు. అనేక విషయాలు ఉంటాయి. అందులో కేవలం సుఖాలే ఉండవు, కష్టాలు, భయాలు, భ్రాంతులు, గొడవలు, భయంకరమైన విషయాలు కూడా ఉంటాయి, చాలా సున్నితమైన విషయాలు కూడా. కార్యాలయాల్లో ఏముందండి, ఉడికి మనం కూర్చొని పనిచేస్తాం, వారి పని వారికి, మన పని మనది. ఏదో మధ్యలో ఒకసారి ఒక కాగితం అన్నా కింద పడిపోయిన కాగితం తీసి ఇచ్చారు, ఎంత కింద పడిపోయిన కాగితం తీసి ఇవ్వడం కూడా హెల్పే. దానికి హెల్ప్ కూడా వేరే, ఊరికే తీసి కూడా ఎవరు 90 ఏళ్ళ అప్పుడు తీసి మరి ఎవరైనా తీసిస్తాడే. బస్సు ఎక్కినప్పుడు చోటు ఖాళీ ఉందనుకోండి, మంచి వయసులో ఉన్న అమ్మాయి ఎవరైనా కనపడితే టేక్ యూర్ సీట్ అని కూడా నేర్చుకోడు, ఎవరు సీట్ పైగా అంతవరకు వాడు కూర్చున్న చోటే. అదే 90 ఏళ్ళ బస్సు ఎక్కిందనుకోండి, ముసలాడికి పల్లెని బయలుదేరిందని కూర్చుంటాడు లేక. నిజానికి మనకి చోటు ఇచ్చేవాడి కంటే 90 ఏళ్ళ ఆవిడకి చోటు ఇచ్చిన వాడు చేసుకోవడం మంచిది, వాడు మంచివాడు, పెద్దలకు సాయం చేస్తాం. కానీ లేకుండా భ్రమలో దిగుతాం. అలాగే మొగాడికి ఒక భ్రమ. జీవితానికి సాయంకాలం పూట నుంచుని కుర్రాళ్ళు బట్టి కొడితే నుంచుంటారు, సిగరెట్ కాల్చుకుంటారు. అప్పుడే శీతకాలం ఈ భార్య భర్త కొత్తగా పెళ్ళైన వాళ్ళు స్నానం చేసుకుంటారు, మంచి చీర మంచి పేట చొక్కా వేసుకుని పౌడర్ రాసుకుని గడి చుట్టూ ఇంకా పౌడర్ కనపడుతున్నప్పుడు సరిగ్గా అంటారు, కంగారు కదా పెడుతూ ఉంటారు. 3 గిన్నెలు పెడుతున్నాయి, కంగారు ఉన్న భారీ కదా అని సరదాగా పెడుతూ ఉంటే ఇవ్వరు పొద్దున్న ఇవ్వడం నడుము చుట్టూ చేసుకుంటే పొరకంత ఈ ఇల్లు గుడి దగ్గర ఉన్నవాడు అనుకుంటాడు లైఫ్ అంటే అది లైఫ్ బ్యూటిఫుల్ అన్నారు. మా అందరితో ఎదవబోతుంది, సత్రం పోయినా మాట మీద మనకి ఇంటికెట్ చెట్లు మా బాబు చేస్తాడు అని అనుకుంటాడు. అందుకని పెళ్ళే బాగా పెళ్ళైతే కానీ లైఫ్ ఉండదు. వాడికి తెలీదు పెళ్లి కాకముందు పెళ్ళైన కొత్తలో ఆ చెయ్యి నడుము మీద ఉన్న తర్వాత దేగమే వస్తుంది కేవలం. అప్పుడు చూడకూడదు. ఆ చలిలో సెకండ్ షో సినిమా అయిపోయాక ఆ 1 గంటకు తిరిగి వస్తూ ఉంటారు. అప్పుడు టైం పంచర్ అవుతుంది. అప్పుడు వాడు కూర్చొని ఆ చలిలో ఆ టైం బిగించలేక ఏమిటో నువ్వెక్కినప్పుడే అయిందంటాడు. అంతే, అవునే నేను అక్కిగానే అయింది, మొన్న ఆఫీసులో టైపిస్ట్ ఎక్కినప్పుడు ఏం అవ్వలేదు పాపమే అంటున్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ తోసుంటారు అనుకుంటూ ఉంటే ఈ గిల్లి పూడి దగ్గర పోరాటం చేస్తే జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. అది జీవితంలో ఉండే భ్రాంతులు తెగాలి. అంటే ఒక భ్రాంతిలో ఆడుతుంది, ఒక భ్రాంతిలో మగాడు. అది ఇలా భ్రాంతుల్లో పడి కొట్టుకోవడం చిరకలాగానో 9లాగా తప్పితే నిజాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. అంతా ఈ జగత్తంతా ఒక మిథ్యాన్ని చెప్పిన వేదాంతాన్ని గ్రహించలేకపోతున్నాం అనే విషయాన్ని ఎంత చమత్కారభరితంగా చెప్పారని. అలాగే ఇవాళ ఒక మంచి చమత్కారమైన సమస్య పూర్ణం. కోడించూచిన పాపనయ్యకు కోడించూచిన పాపనయ్యకు మదిన్ కోర్కులు దిశాడించడి. ఒక కోడిని చూసి బ్రాహ్మణులు లోట్ల ఇస్తున్నారు. లోట్ల కలిపేస్తారండి, మంచి రుచికరమైన పదార్థం ఎదురుగా ఉంటే అది మనకి దొరకకపోతే, దొరికిన దాని గురించి లోట్లేదు, దొరకకపోతే వాళ్ళు వేస్తున్నాం అని షుగర్ పేషెంట్ చూడండి, ఎవరన్నా స్వీట్ తింటూ ఉంటే వాళ్ళు లోట్లేదు అలా వేస్తారు. కోడిని చూసి బ్రాహ్మణులు లోట్లేడు వేడి, కోడి తింట కదా ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇది సమస్య. దీనికి ప్రసాదరాయ కులపతి గారు మాకు గురుచంద్రుడు గొప్ప అవధాని. ఇవాళ సిద్ధేశ్వరానంద భారతీయ తీర్థ స్వామి పేరు మీద ఆయన సన్యాసాశ్రమంలో ఉన్నారు. పూర్వాశ్రమంలో చాలా గొప్ప అవధానాలు చేశారు. అసలు ఆశువు చెప్పడంలో అంతటి వాళ్ళు లేడు. ఆ రోజుల్లో ఒక పేరు. ఆయన చాలా చమత్కారంగా ఈ సమస్యను ఎంత బాగా చేశారంటే, బ్రాహ్మణుడు కోడి తినడానికి వీల్లేదు. ఒక బ్రాహ్మణుడు తిన్నాడు, కర్రలు తిన్నాడు, ఇవన్నీ చేతకాంత అవధాన రంగంలో అలా చేయకూడదు. గొప్ప చమత్కారంతో ఆయన పూర్వం చేశారు. కోడించూచిన పాపనయ్యకు మదిం కోర్కులు నిశాడించండి, నేడే వచ్చెను లేక పృథ్వీరకముంది పంగతన్వంగి వర్ణాడే వృద్ధున వచ్చునంచు నేడే వచ్చెను లేక